ప్రభు అయిన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారండి. ఈరోజు దేవుని వాక్యము సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9వ వచనం. నిన్ను దీవించువాడు దీవింపబడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క వాక్యమునికి సెలవిస్తుంది. అబ్రహాముని దేవుడు పిలిచి ఆయన నిన్ను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాడు ప్రభు వాగ్దానం చేశాడు. పిల్లరా, దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనంలో నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమించును గనుక ఆ శాపమును ఆశీర్వాదముగా చేసింది. శాపాలను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మలిచేవాడు. దేవుని వాక్యంలో యేసు ప్రభు వారు మత్తయి రాసిన శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనంలో అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరిని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు నేను ఆయన ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇప్పించి, వస్త్రం లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఎప్పుడు పెట్టిరారు. పేదలైన వారికి, దీనులైన వారికి, దరిద్రులైన వారికి మనం సహాయం చేసినప్పుడు దేవునికి మనం సహాయం చేసినట్టు. అలా చేయటం వలన దేవునికి చేసినట్లుగా అవుతుంది. కాబట్టి వారికి నిత్యరాజ్యము ఉంటుందని ప్రభు వాగ్దానం చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్ను దీవించి వారిని నేను దీవిస్తానని ప్రభు వాగ్దానం చేస్తాను. నేను శపించి వారు నేను శపించుతున్నాను. పిల్లరా, ఉదయకాలం దేవుడు అబ్రహామును ఎలాగైతే దేవుడు ఆశీర్వదించి వారి సంతానం విస్తరణ చేశాడు, అలాగా దేవుడు ఉదయకాలం మీ కుటుంబాన్ని ఆశీర్వదించుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధుడు తండ్రి, ప్రార్థన నేర్పిస్తున్నటువంటి వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. మై గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుడుగా.